సార్ బిగ్ బాస్ స్టార్ట్ అయింది చూస్తున్నారా? చూస్తున్నాం బ్రో. ఎట్లా అనిపిస్తుంది అది? పర్లేదు బ్రో, ఎంతవరకు ఎంటర్టైన్గానే ఉంది. మొత్తం స్టార్ట్ అయింది, గేమ్ కూడా స్టార్ట్ అయింది. అప్పుడే నామినేషన్స్ కూడా వచ్చేసాయి. వాళ్ళు కొట్టుకోవడం మొత్తం ఎంటర్టైన్గా ఉంది. బిగ్ బాస్ కూడా కొంచెం స్టఫ్గానే ఉన్నాడు. సో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఈసారి ఎట్లా ఉండబోతుంది? కామనర్స్ ఐ థింక్ సెలబ్రిటీస్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారండి. కొంచెం ఎక్కువగా ఉంది ఓవర్ యాక్షన్. కామనర్స్ లాగే చూస్తున్నారు. వాళ్ళ డిస్కషన్ చేసుకొని వాళ్ళు ఎక్కువ రూల్స్ పెడుతున్నారు. వీళ్ళు మమ్మల్ని ఇలాగా చేస్తున్నారు, రావద్దు చేయొద్దు అని చెప్తున్నారు అనేసి వాళ్ళు మాట్లాడుకొని అక్కడికి వచ్చేసరికి యాక్టింగ్ చేస్తున్నారు. హరీష్ గారు అంటే ఆయన మాస్ మ్యాన్, కానీ అది అగ్ని పరీక్షలో చేసినంత వావరేషన్ లేదు. ఇక్కడికి వచ్చిన వావరేషన్ ఉంది. వేడవడం కానీ. దమ్ము శ్రీజ గేమ్లో బాగానే చేసింది, టాస్క్లో అక్కడ అగ్ని పరీక్షలో. ఇక్కడికి వచ్చిన తర్వాత మారింది కొంచెం. అరడం అంటే సెలబ్రిటీస్ మీద ఎక్కువగా చూపిస్తుంది. అంటే తన అంటే ఆధిపత్యం లాగా నేను అవార్డు ఇటు గెలిచి వచ్చాను కదా, వాళ్ళెందుకు అని అలాగా. ఉన్న దాంట్లో వీళ్ళు బెటర్ అంటే ఏం చెప్తారు? అంటే ఓవరాల్ ఉన్న దాంట్లో అంటే పవన్ కళ్యాణ్. టార్గెట్ చేశారంటే నిన్న చూడలేదు బ్రో, ఇంకా ఎపిసోడ్ ఇంకా చూడలేదు. ఎవరు ఫస్ట్ ఎలిమినేషన్ కాబోతుంది? ఫస్ట్ శైలజ సంజన గారు. ఎందుకు నచ్చలేదు? మీకు నచ్చిందా? నచ్చిందంటే అంటే నచ్చిందంటే తను పాయింట్అవుట్ చేస్తుంది కరెక్టే, కానీ దాన్ని ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పాయింట్ ఫస్ట్ ఒప్పుకోవట్లేదు, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో ఒప్పుకుంటుంది. రీతూ గేమ్ డల్. సెలబ్రిటీ ఎక్కడికి వచ్చిన తర్వాత ఇంకేం గేమ్ రాలేదు. ఇమాన్యుయల్ కూడా పర్లేదు. అంటే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఎవరు అనిపిస్తుంది అందులో? అందాక ఎంటర్టైన్మెంట్గా అంటే ఇంతవరకు ఎవరికి కనిపించదు. ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. కొంతమంది హరీష్ గారు ఫీల్ అయ్యారు, అలాగే మాస్క్ మ్యాన్ ఫీల్ అయ్యాడు, అలాగే కావాలనే చేస్తున్నట్టు ఉంది మాస్క్ మ్యాన్. ఫైనల్గా విన్నర్ ఎవరు కావాలంటారు? సెలబ్రిటీస్ కావాలా? ఇప్పుడు అప్పుడే చెప్పలేను బ్రో.